ఎవరైతే దూరమైన టీము లాబీ వచ్చేసింది సోనియా గాంధీ రాగానే అమ్మా మీతో సమానంగా మీ అబ్బాయితో పోటీ పడి దిగితే ఎట్ట వీళ్ళందరూ తొక్కేయమన్నారు. అందుకనే జగన్ని కేంద్ర మంత్రిని చేస్తే నీకు ముఖ్యమంత్రి వద్దు పని చూసుకోమంది. నెహ్రూ గారి బిడ్డ కాబట్టి ఇందిరాగాంధీ పిఎం అవ్వచ్చు. ఇందిరాగాంధీ గారి బిడ్డ కాబట్టి రాజకీయాలు ఇష్టం లేని విదేశీ వనిత అయినటువంటి, అప్పటికి పౌరసత్వం కూడా తీసుకోలేదు ఆవిడ, విదేశీ వనిత అయినటువంటి సోనియా గాంధీని పెళ్లి చేసుకుని రాజీవ్ గాంధీ ప్రధాని అవ్వచ్చు ఏ అవగాహన లేకపోయినా. రాజీవ్ గాంధీ కొడుకు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ పిఎం కావచ్చు. వీళ్ళందరూ ఆ కుటుంబ వారసత్వం కాకుండా ఇంకేముంది వీళ్ళకి? జనంలో నుంచి ఎదిగిన వాళ్ళ కాదు కదా. అదే తమ రాష్ట్రాల నాయకుల బిడ్డలు అవడానికి వీల్లేదు అంటారు. మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, ఇట్లా వాళ్ళ అబ్బాయిలు వీళ్ళు బిచ్చం వేసేటటువంటి చోట ఉండాలి. ఓ ఎమ్మెల్యే సీటో ఒక ఎంపీ సీటో బతిని అడుకుని తీసుకోవాలి. అంతే తప్పించి వాళ్ళు ఎదగకూడదు, ఇండివిజువల్గా ఎదగకూడదు. అలాగా జగన్ని ఎదగనీయకుండా తొక్కేయించింది ఆ రోజున రాహుల్ గాంధీ. జైల్లో పెట్టడానికి కారణం రాహుల్ గాంధీ. ఆ శంకర్రావుకి ఎవడిచ్చాడు కాగితం? శంకర్రావుకి మన దగ్గర కూడా అసలు ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ చేసింది నేనే శంకర్రావుని. జగన్ మీదన